ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సిల్వర్ గురించి మాట్లాడుకుంటే మరి 3 లక్షల మార్క్ దాటేసింది. మీరు ప్రతి వీడియోలో చెప్తున్నారు వెండికి ముందు ముందు చాలా భవిష్యత్తు ఉంటుంది, బంగారం కాదు, వెండిని జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు చాలా వీడియోలో. మరి 3 లక్షలు దాటేసింది వెండి మార్క్. ఎందుకు ఇంత ఇలా పెరుగుతుంది వెండి అంటే? కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. మెయిన్ కొనేవాళ్ళు ఉంటే కదా. ఇప్పుడు కొనేవాళ్ళు లేకపోతే అమ్మేవాడికి వాల్యూ ఉంటుంది. చెప్పేవాడికి ఎప్పుడు వినేవాడు లోకువ. అమ్మేవాళ్ళు 100 స్టోరీలు చెప్తారు, కొనేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఇందులో ముఖ్యంగా నువ్వు అడిగింది ఏంటంటే ఎప్పుడు గోల్డ్ కొడుతావు, ఇవాళ నువ్వు వెండి కొడుతున్నావు. వెరీ గుడ్, మార్చో షిఫ్ట్. ఏంటంటే గోల్డ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది లాస్ట్ 1 year లో. ఇది ట్రిపుల్ అయింది. Yes. అంటే 200%. అది ఏడాదిలో. నాకు తెలిసి లైఫ్ టైం హైయెస్ట్. నాకు పుట్టిన 5 దశాబ్దాల తర్వాత చూస్తే నాకు తెలిసినంత నాలెడ్జ్లో ఇది హైయెస్ట్ ప్రైస్ వెండి. అంటే ఎప్పుడు కూడా సిల్వర్ కంటే వెండి రేట్ తక్కువ ఉంటుంది. ఇది 10 గ్రాములు ఈక్వల్ టు 1 kg. 1 kg ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ మీద 10%, 5%, 20% తక్కువనే ఉండేది. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ ఎవర్ హిస్టరీ దట్ సిల్వర్ హ్యాస్ గోన్ అప్ టు 200%. అంటే 100 రూపీస్ 300 రూపీస్ అయింది. 3 lakh rupees, ఇంకా లిటిల్ మోర్. Yes. దీనికి కారణాలు ఏంటి అని అడుగుతున్నాం. దీనికి కారణాలు అనేకమైన. కర్ణుడి చావుకి ఎంతమంది కారణం? 100 మంది కారణాలు. తెలియదు మనకు కారణాలు. సో బేసిక్గా ఫస్ట్ ఇండస్ట్రీ యూసేజ్, యూవీ వెహికల్స్, Yes. సెమీ కండక్టర్స్, సోలార్ పవర్, డేటా సెంటర్స్. డేటా సెంటర్స్. ఇప్పుడు ఆంధ్రాలో వైజాగ్లో మొత్తం డేటా పుట్టుకొడుకులాగా వస్తాయి. Yes. మేబీ కొన్ని రోజులు పోతే హైదరాబాద్ కూడా రాదు. ఇవన్నీ కూడా కారణాలు. ఎందుకు ఇవన్నిటికి రేటు పెరగడం? మన లా ఇప్పుడు చెప్తాను, రిపీట్ అయినట్టు. కానీ వెన్ డిమాండ్ ఇంక్రీజెస్, Yes. సప్లై డిక్రీజెస్, ద రేట్ విల్ గ్రో. డిమాండ్ పెరుగుతున్నా కూడా సరఫరా కొరత ఉండడం వల్ల అది ఇప్పుడు ధర సో పెరిగిపోతుంది. సప్లై లెస్ ఉండదు. వెన్ సప్లై ఈజ్ మోర్. ఒకప్పుడు Yes. సప్లై మోర్ ఉండేది కదా, 1 year బ్యాక్ వెళ్తే. అవును. కొనేవాడు తక్కువ ఉండేది. ఇప్పుడు కొనేవాడు ఎక్కువ వల్ల రేటు పెరుగుతుంది. సో కొనేవాడు ఉంటే అంతకుముందు గుండె ధైర్యం, కండబలం ఉండదు. ఇప్పుడు మనీ ధైర్యం, విటమిన్ ఎమ్ చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఎమ్ లేకపోతే బాడీ మూవ్ అవ్వదు. ఏం ఆస్తులు ప్రతి ఒక్కటి ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ మనీ ఓవర్ నైట్. బట్ ఒక నాకు చిన్న సజెషన్ ఏంటంటే, డోంట్ బీ ఒక న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. రబ్బర్ బాల్ని పైకి ఇస్తే 10 సెకండ్లు పడుతుంది ఒక పర్టికులర్ హైట్. పడిపోవడానికి ఎంత పడుతుంది తెలుసా? 5 seconds. అంటే పెరుగుట అంటిల్ అన్లెస్ ది సిచ్యువేషన్ వారు. అంతకుముందు వెండి దేనికి ప్రత్యేకమా? పూజ పూజ సామాన్లు. సామాన్లు. ప్రమిదలు, గంటలు, ప్లేట్లు. తర్వాత కొద్ది పెరిగిన తర్వాత అన్నం తిన్నాను కూడా చాలా మంది వెండి ప్లేట్లు మధ్యలో బంగారం ఇవి పెడతారు సెంటిమెంట్గా. అది ఇప్పుడు 10% అయిపోయింది. 90% ఏమైంది? ఇందాక నేను చెప్పిన కారణాలన్నీ. ఒక్కసారి ఇండస్ట్రీ అంటే మ్యాసివ్ ప్రొడక్షన్. మీకు చిన్న ఎగ్జాంపుల్, చైనా ఉంది కదా. Yes. చైనాలో అంత తక్కువ కొన్నాట్లో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన చిన్నప్పుడు ఎలక్ట్రానిక్ వాచ్లు ఉండే మన దగ్గర 100 రూపాయలు, 200 రూపాయలు, 5 రూపాయలకి అమ్మేవాడు ఒకడు. వాళ్ళు ఏం చేస్తారు? మ్యాసివ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉంటాం మేనేజ్మెంట్ ప్రొడక్షన్లో. అంటే లక్షలు ప్రొడ్యూస్ చేస్తే రేట్ తగ్గిపోతుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉంటాం మేనేజ్మెంట్ లాంగ్వేజ్. అప్పుడేమి అక్కడ వాడి పడేసిన వాచ్లో ఇక్కడ కొత్త వాచ్లు. Yes. అమెరికాలో 10 సంవత్సరాల ముందు వచ్చింటే కానీ మనకి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా బెటర్ మేము చదువుకున్నాం. సో ఓవరాల్ నేను ఏమంటే ఇండస్ట్రీ అనేది మ్యాసివ్ కన్జంప్షన్. ఎప్పుడైతే కన్జంప్షన్ పెరిగిందో డిమాండ్ పెరుగుతుంది. అంటే అందరూ ఇప్పుడు మనం కొత్తగా లాస్ట్ టైం వీడియోలో సిల్వర్కి సపరేట్ షాపులు పెట్టిన దాఖలాలు చూసాం, అంత ముందు లేదు. లేదు. సిల్వర్కి సపరేట్ కొత్త షాపులు ఎంత హై రెంట్లు కట్టి తీసుకుంటారు. ఎందుకంటే లాభాలు 70,000, 80,000 కాసం 3 లక్షలు అయిందంటే జోక్స్ కాదు కదా. సో కొనే వాళ్ళకి నా సింపుల్ సజెషన్ అంటే తొందరపడి కొనుక్కోకండి. ఎంత స్పీడ్గా పెరుగుతుందో అంత స్పీడ్గా పడిపోయావు. అంటే 0 అవుతుంది లేదా 60-70 కొను, బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి డ్రాప్. Yes. ఆ డ్రాప్ ఎందుకు అనేది ట్రంప్ గారి మీద. ట్రంప్ గారు ఏం చేస్తున్నారు? డాలర్ని స్ట్రెంగ్త్ చేసుకుంటాడు, రూపీని వీక్ చేస్తున్నాడు. మనం చాలా మంది రివర్స్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో న్యూస్ చదువుతారు, స్టాక్ మార్కెట్ కానీ రూపీ డాలర్ స్ట్రెంగ్త్ పడి, అంటే $90, మన 1 రూపీ అంటే రూపీ వర్సెస్ $80, 90 రూపీస్ $1. సపోజ్ 95 అయితే స్ట్రాంగ్ అయినట్టు, లూజ్ అయినట్టు ఉంది, పోయినట్టు, వాల్యూ పడిపోయినట్టు. ఎందుకంటే మన రేటు పెరుగుతుంది, వాడి రేట్ స్ట్రాంగ్ అవుతుంది. మనం 80కే వచ్చింది అనుకో, మనం స్ట్రాంగ్ అయినట్టు. చాలా మందికి లాజిక్ ఆ మార్కెట్లో ఉంటుంది తెలియదు. సో ఇక్కడ మనం డే బై డే వీక్ అవడం తప్ప స్ట్రెంగ్త్ అవడం కానీ గ్రాఫ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. Yes. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ వేస్తే. సో ఇది సరే. అండ్ ఇంకోటి ఛార్జింగ్ పాయింట్స్.
విచ్ ఇస్ చాలా స్కెసిటీ. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా, కొన్ని అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా బ్యాటరీ వెహికల్స్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫస్ట్. అంటే దే ఆర్ ఎంకరేజింగ్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్. మంచిది, ఎందుకంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది. రెండోది ఛార్జింగ్ పాయింట్లు లేవు ఎక్కడ పడుతుంది. మేము ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్ళడానికి కష్టం నాకు. ఎక్కడో అరగంట ఛార్జింగ్, 2 నిమిషాలు, 3 పెట్రోల్ అంటే 2 నిమిషాలు వేస్తాడు. ఛార్జింగ్ అంటే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ డిపెండింగ్ ఆన్ ది కెపాసిటీ. ప్లస్ 100 పెట్రోల్ బంక్లు ఉంటే 10 ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, 100 అట్లో ఉంటుంది. ఎత్తుక్కోవాలి, అయితే 200 కిలోమీటర్ దూరంలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సిల్వర్ యూసేజ్ ఇస్ గాన్ అప్. PCB అని ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. దాని పక్కన, దాని మీద కింద సింగిల్ సైడెడ్, డబుల్ సైడెడ్ అని ఉంటుంది. దాని మీద కాంపోనెంట్స్ని మౌంట్ చేస్తారు, రిజిస్టర్స్, కెపాసిటర్స్, ఐసీస్ అన్ని. ఆ మౌంట్ చేయడానికి, రెండింటికి లింక్ చేయడానికి లెడ్ వాడతారు. ఇది PCB బోర్డు. ఒక రేడియో కానీ, ఒక టీవీ కానీ మీరు తిప్పితే కనిపిస్తాయి. సోలార్ ప్యానెల్ అన్నిటి, ఎక్కడ ఇండస్ట్రీ యూసేజ్ వచ్చిందో అక్కడ రేట్ పెరిగిపోతుంది. మీకు ఎటువంటి దోకం. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆచి తూచి ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మాలా 10 లీటర్స్ దగ్గరకు వస్తే మీ పర్పస్ ఏంటి? డబ్బులు ఉన్నాయని కొనుక్కుంటే ఐ డోంట్ అడ్వైజ్. రిక్వైర్డ్, ఇప్పుడు కంపల్సరీ పెళ్లికి ఇవ్వాలి, మా కూతురికి ఇవ్వాలి, లేదా మా అల్లుడికి ఇవ్వాలి అని అంటే అది ఎంతవరకు ఇవ్వాలి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? మోడీ గారు మీకు తెలుసు కదా, 20,000కే తులం బంగారం పెట్టారు, 20-30,000. సో బయటికి బాగా మెరుస్తుంది, తలతలలాడే తెలుపు అని మన రిన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా. ఒరిజినల్ పట్టు ఎప్పుడూ మెరవదు, డూప్లికేట్ పట్టు ఎగిరెగిరి పడుతుంది, మెరుస్తుంటుంది. ఎంటీ వెజల్స్ ఇది అంతే కాదు. సో రేటు పెరుగుతుందని కొనుక్కోండి, మీ రిక్వైర్మెంట్ ఉంటే కొనుక్కోండి. లేదా పాజ్ అండ్ టేక్, ఒకసారి ఆలోచన కరెక్ట్గా నెమ్మదిగా ఆలోచించి మీకు అవసరం అయితే కొనుక్కోండి. బట్ ఐ స్టిల్ అడ్వైజ్ అండ్ సజెస్ట్ టు అప్రోచ్ ది అనలిస్ట్. మీకు మార్కెట్లో చాలా మంది దొరుకుతారు, వస్తే వాళ్ళు మీకు ఇన్వెస్ట్మెంట్ సరైందా, ఎంత శాతం పెట్టుకోవాలి. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం, స్టాక్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అంతకుముందు మాట్లాడుకున్నాం. అలా ఎంతో మంది హెల్ప్ చేసాం, దే ఆర్ హ్యాపీ. రేట్ ఇంకా కూడా పెరుగుతుంది, కానీ తగ్గడం ఖాయం. అంటే ఇంత పెరుగు కొద్దీ తగ్గేది కూడా ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. తగ్గుతుంది. ఒక ఫైన్ డే ట్రంప్ గారికి చిన్న మెదడు పెద్ద మెదడు ఒక దగ్గర వచ్చేస్తే ఇప్పుడు కొద్ది డిస్టర్బ్ అయింది. అది వచ్చినప్పుడు డెఫినెట్ గా దేర్ విల్ బి చేంజ్. అయితే 0 పడుతుందని నేను అనుకున్నాను. డెఫినెట్లీ సమ్ డ్రాప్ విల్ బి దేర్. థ్యాంక్ యూ సార్.